ఎస్సీఓ వేదికగా ఉగ్రవాదంపై తీవ్రంగా స్పందించిన ప్రధాని మోదీ. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సమక్షంలోనే ఘాటు వ్యాఖ్యలు. ఇటీవల జరిగిన పహల్గాం దాడిని ప్రస్తావించిన నరేంద్ర మోదీ ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలు కలిసి రావాలని పిలుపు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ మోటార్ సైకిల్ పై కైలాస మానస సరోవర యాత్రను విజయవంతంగా ముగించారు. 2 సార్లు బ్రెయిన్ ఆపరేషన్లు చేయించుకున్నా కూడా ఈ సాహస యాత్రను పూర్తి చేశారు. యాత్ర అనంతరం సద్గురుకి కోయంబత్తూరులో అనుచరులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బహిరంగ ప్రదేశాల్లో తిరగని లేదా వినియోగంలో లేని వాహనాలకు మోటార్ వాహన పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం కీలక ఆదేశాలు. ప్రజా మౌలిక సదుపాయాలు వాడనప్పుడు పన్నులు ఎందుకని వ్యాఖ్య. గవర్నర్ హోదాలో సొంత గడ్డకు విచ్చేసిన అశోక్ గజపతిరాజు. విజయనగరంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుకు ఘన స్వాగతం పలికిన అధికారులు. గజపతిరాజును సత్కరించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. చెన్నూరులోని భారతీయ స్టేట్ బ్యాంక్ బ్రాంచీలో కుంభకోణం. బ్యాంకు ఖాతాదారులకు చెందిన 25 కిలోల బంగారం స్వాహా చేసిన బ్యాంకు మేనేజర్, క్యాషియర్. క్రికెట్ బెట్టింగ్ కోసం బంగారాన్ని వేరే చోట తాకట్టు పెట్టిన నిందితులు. మొత్తం 47 మందికి పైగా కేసు నమోదు. 15 కిలోల బంగారం రికవరీ. యాదగిరిగుట్టకు అంతర్జాతీయ ఖ్యాతి. ఆయన సేవలను ప్రశంసిస్తూ కెనడా ప్రధాని మార్క్ కార్నీ లేఖ. ఒట్టావాలో స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహణపై అభినందనలు. కెనడా సమాజానికి హిందూ సమాజం చేస్తున్న సేవలను కొనియాడిన మార్క్. జస్టిస్ పీసీ ఘోష్ కమిషనర్ రిపోర్టులో సంచలన విషయాలు. ఏకంగా 266 సార్లు మాజీ సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావన. మాజీ మంత్రి హరీష్ రావు పేరు 63 సార్లు పేర్కొన్న కమిషన్. ప్రజాధనం దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనపై ఆరోపణలు. కాళేశ్వరం బ్యారేజ్పై పరస్పర విరుద్ధ సమాధానాలు ఇచ్చిన స్మితా సబర్వాల్. బ్యారేజీల నిర్మాణంలో తన ప్రమేయం లేదని విచారణలో వెల్లడి. స్మితా వాదనను తోసిపుచ్చిన పీసీ ఘోష్ కమిషన్. ఆమె పాత్రే కీలకం, విధుల్లో నిర్లక్ష్యం వహించారని నివేదికలో స్పష్టీకరణ. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు. కేటీఆర్ ఒక మానసిక రోగి అంటూ రేవంత్ రెడ్డి విమర్శలు. బీజేపీని గెలిపించేందుకే బీఆర్ఎస్ అవయవదానం చేసిందన్న రేవంత్. 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని జోస్యం. ఏపీ అటవీ శాఖ కొత్త అధిపతి టీవీ చలపతిరావు. పీసీసీఎఫ్గా బాధ్యతల స్వీకరణ. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ విజయానంద్. 2028 జూన్ నెలాఖరు వరకు ఈ పదవిలో కొనసాగనున్న చలపతిరావు. ఆగ్నేయ ఆఫ్ఘనిస్తాన్లో 6.0 తీవ్రతతో భారీ భూకంపం. కునార్ ప్రావిన్స్ లో పెను నష్టం వాటిల్లినట్లు వెల్లడి. భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం గుర్తింపు. కాబుల్ నుంచి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వరకు ప్రకంపనలు.